మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే మనకు పల్మేరు పట్టణంలో ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణలపైన తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు కూడా ముందుంటుంది. అక్రమ లేఅవుట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం. రెగ్యులరైజేషన్ కూడా ఈ రోజు లాస్ట్ డేట్, అవకాశం కూడా ఈ రోజు ప్రజలు ఉపయోగించుకునే వారు చేసుకోవచ్చు. సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే అలాగే ఎవరు కూడా మన పట్టణంలో, ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటి జనసాంద్రత పెరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ప్రజలందరూ అర్థం చేసుకుని ఎవరైతే ఈ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది. చూస్తున్నాము. అది జరిగిన తర్వాత ఆ డీ ఫార్మ్ అయితే 2007లో ఇచ్చినట్టుంది. కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారించి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము. అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా 2018లో చేసినారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే దానికి కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రార్ నుంచి కూడా తీసుకుంటున్నాము. ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునే అనుకుంటుంది. దాని కింద పైప్ లైన్ ఉందా సార్? పైప్ లైన్ అనేది ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ ప్రస్తుత రన్నింగ్ పైప్ లైన్ ఏదీ లేదు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఏమన్నా అన్యూజ్డ్ పైప్ ఉంటే తెలియదు. అది కూడా మనకు, ఎందుకంటే ప్రజెంట్ మనం కాలువపల్లి నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ అంతా కూడా రోడ్డుకి అవుట్ సైడ్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది. మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించినాం. దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు. ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే ఎక్కడ లేవు సార్. మీ రికార్డు ప్రకారం వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది? ఆధీనం అంటే మనకు 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా 2017 నుంచి కట్టినారు, నుంచి కడుతున్నారు. కాకపోతే కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఇంతకుముందు ఇచ్చింది. 2022లో ఇచ్చినది. ఫర్దర్ దాన్ని ఏం చేయొద్దని ఇచ్చినది. దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది. తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి కూడా అన్ని తీసుకుంటాం. ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు. వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము. దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది. కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు. మన మున్సిపల్ ల్యాండ్ ఇది మనదేమని ఆ ప్లాన్ అప్రూవల్ సంబంధించింది. దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించే మనం మాట్లాడతాము. అది రస్తాపురం పోకు అంటారు కదా, అదేం మనకు తెలియదు. రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది. ఆయన కూడా రిపోర్ట్లు అడిగినాం. ఆయన అడిగిన తర్వాత దానిపైన ఏమొస్తుందో చూసుకొని ఫర్దర్ యాక్షన్ కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి, మనం ఏం తీసుకోవాలి దానిపైన